జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలిపట్నం చంద్రబాబు కాలనీలో టీడీపీ ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షులు, కావలి దివ్యాంగుల కాలనీ అధ్యక్షులు మండ వెంకట్రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. సందర్భంగా కావలి ఆర్డీఓ ఎం వంశీకృష్ణ, కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు పాల్గొని ప్రారంభించి వీక్షించారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిని వికలాంగులకు చేరువ చేస్తామని సందర్భంగా వారిని అభినందించారు. దివ్యాంగుల నాయకులు సోమయ్య, భాష, శ్రీను, రవి, రామయ్య తదితరులు పాల్గొని దివ్యాంగులకు పోటీలలో సహకరించి విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా మండ వెంకట్రావు చేరువచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు మండ వెంకట్రావు. నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని మరియు కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు 8వ తేదీన జనవరి 8వ తేదీన జరుపుకోవటం ఆటల పోటీలని, దివ్యాంగుల ఆటల పోటీలని చాలా దురదృష్టకరం. ఎందుకంటే డిసెంబర్లో జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని అకాల వర్షాలు, తుఫాన్లు, ఆరోగ్య సమస్యల వల్ల జనవరిలో జరుపుకోవటం, అయినా ఇప్పుడు జరుపుకోవటం కూడా సంతోషమే. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కావలి ఆర్డీఓ గారు, కావలి రూరల్ సిఐ గారు వచ్చి చాలా ఎంతో ఉందాతనంగా దివ్యాంగులకు పిలవంగలోనే మేము ఎన్నో కార్యక్రమాలున్నా దివ్యాంగుల మధ్యలో ఉండి దివ్యాంగుల కొరకు వచ్చి వారికి నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, వాళ్ళలో న్యూనతా భావాన్ని తొలగించి వాళ్ళు సకలాంగులతోటి పోటీ పడగలిగారు అని నిరూపించేటట్లుగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, అందులో మేము పాల్గొన్నందుకు చాలా మాకు సంతోషంగా ఉన్నది. దివ్యాంగుల నాయకుడు మండ వెంకట్రావు ఎప్పుడొచ్చినా మేము మా ఆఫీస్ దగ్గరికి వస్తే బయటకు వచ్చి ఆయన దగ్గర అర్జీలు తీసుకుంటాం. చిన్న చిత్తగా పెద్ద అర్జీలు తీసుకొని వచ్చి చెప్పంగలో మేము దాని ఎప్పటికప్పుడే సాల్వ్ కూడా చేస్తుంటామని ఆర్డీఓ గారు కానీ సిఐ గారు కానీ చెప్పటం, మా దివ్యాంగుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మంచి గుణాన్ని, హుందా గుణాన్ని మేము కొనియాడుతున్నాము. దివ్యాంగుల దినోత్సవం ఆటల పోటీ ఈరోజు 11 ఈవెంట్లు జరిగినాయి. 11 ఈవెంట్లు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంత ఉత్సాహంగా దివ్యాంగుల మధ్య మేము వచ్చినందుకు అని వాళ్ళు మమ్మల్ని చాలా ఉత్సాహపరిచారు. తర్వాత మా దగ్గరకు వచ్చినట్లయితే మా పరిధిలో సమస్యలు చాలా ఈజీగా మీకు సాల్వ్ చేస్తాము అని వాళ్ళు మాట కూడా ఇచ్చారు. అదేవిధంగా చేస్తూ ఉన్నారు కూడా. అందుకని వారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్ తోటి రేసు, సూదిలో దారం గుచ్చటం, తర్వాత స్పూన్ల మీద నిమ్మకాయ పెట్టి పరిగెత్తటం, కుర్చీలాట, పరుగు పందాలు, స్లోగా నడవటం, ఇవన్నీ ఆటలో ముఖ్యమైనటువంటి భాగాలు. మేము 11 ఈవెంట్లు చేసాము. వీటన్నిటికి కూడా ఆర్డీఓ గారు కొంతసేపు, సిఐ గారు కొంతసేపు అన్ని ఆటలని వారు తిలకించి వారి పర్యవేక్షణలోనే జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. తర్వాత 23వ తేదీన పెద్ద ఎత్తున వికలాంగుల దినోత్సవం జరుపుకుంటాము. దానికి మా కావలి ఎమ్మెల్యే గారు, మేము మా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గారిని, తర్వాత అదే గంధాలయ పరిషత్తు
చైర్మన్ గారిని కూడా పిలవాలని అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారి చొరవతోటి వారి ద్వారానే పిలిచి ఆహ్వానించాలనుకుంటున్నాము. తర్వాత ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని వీళ్ళందరినీ కూడా పిలవాలని అనుకుంటున్నాము. మాకు దేవుడు సక్రమంగా ఉంటే వీళ్ళందరినీ తెలిసి ఉత్సాహపరిచి మమ్మల్ని మా కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేసి మాకు ఎన్నో రకాలుగా వీళ్ళందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాము. మా ఈ కార్యక్రమంలో మా వికలాంగుల నాయకులు మా భాష గారు, సోమయ్య గారు, తల్లిపోయిన శ్రీనివాసులు, రవి, ఉప్పుటాల రవి, రామయ్య మొదలగు వారందరూ పాల్గొన్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.